మనకి ఒకప్పుడు ఆర్సీబీ టీంలో విరాట్ కోహ్లీ అదేవిధంగా సిరాజ్ వీళ్ళిద్దరు కాంబో ఏదైతే ఉండిద్దో, సో ఇది ఒక ఎమోషనల్ కాంబో అనే చెప్పాలి. ఎందుకంటే మీరు అందరూ కూడా ఆల్రెడీ చూసే ఉంటారు, లాస్ట్ టైం గుజరాత్ టైటన్స్ ఆడినప్పుడు మరి సిరాజ్ ఏ విధంగా భావోద్వేగానికి గురయ్యాడు బౌలింగ్ వేసేటప్పుడు విరాట్ కోహ్లీకి అనేది మీ అందరూ చూసే ఉంటారు ఆ వీడియోని. అయితే ఇప్పుడు ఆర్సీబీ నుంచి సిరాజ్ బయటకు వచ్చేసి గుజరాత్ టైటన్స్లోకి వెళ్ళటానికి అసలు కారణం ఏంది అనే దాని గురించి మరి ఆర్సీబీ డైరెక్టర్ అయితే ఇప్పుడు దీని గురించి స్పష్టం చేయడం జరిగిందనమాట. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, మేము 2025 ఇది మెగా ఆక్షన్ ఏదైతే ఉందో దానికి ముందే మేము ఫస్ట్ ఆలోచించాం సిరాజ్ గురించి. సో దీని గురించి చాలా చర్చించాం, దాంతోపాటు సిరాజ్తో కూడా దీని గురించి మాట్లాడాం. అయితే మేము అనుకుంది ఏంటంటే, మరి మాకు న్యూ బాల్తో పాటు డెత్ ఓవర్లో కూడా బౌలింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న బౌలర్ని మేము తీసుకోవాలనుకున్నాం. సో దాంట్లో భాగంగా మాకు భువనేశ్వర్ని దక్కించుకోగలిగాం మేము. సో ఇండియన్ బౌలర్స్ని ఆక్షన్లో దక్కించుకోవడం అనేది చాలా కష్టం, కానీ మాకు భువనేశ్వర్ దొరికాడు. మరి భువనేశ్వర్ని తీసుకున్న తర్వాత సిరాజ్ని తీసుకోవడం అనేది మాకు చాలా కష్టంగా మారింది అని చెప్పేసి మరి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఈ ఒక్క రీజనేనా అంటే, ఈ ఒక్క రీజనే కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి మరి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట.